నాకు అత్యంత ఆప్తులు, నేనంటే చాలా చాలా అభిమానం, గౌరవం, ప్రేమ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు. ఒకరు పిచ్చుకు మహేష్, రెండవ అతను డిఎస్ఎస్ శ్రీనివాస్. వీరిద్దరి ఆధ్వర్యంలో వేదన, ఒక స్త్రీ ఆవేదన అనేటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ చూడడం జరిగింది. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్ మహేష్, డైరెక్షన్ శ్రీనివాస్. ఇతివృత్తం చాలా తమాషాగా ఉంది. ఒక స్త్రీ ఆవేదనని ప్రస్తుత సమాజంలో ఏ రకమైనటువంటి ఆవేదన పడుతుంది, ఏ రకమైన వ్యక్తులతో, మనుషులతో, స్త్రీలతో తను పొంది బాధను, తను పొంది ఆవేదనను చక్కగా చిత్రీకరించారు. ముఖ్యంగా డైరెక్టర్గా శ్రీనివాస్ గురించి కుమార్ చెప్తా. హాస్పిటల్ సీన్ చూశాను. జనరల్గా హాస్పిటల్లో మన ఆప్తులు జాయిన్ అయినప్పుడు ఆ బాధతో, కళ్ళతో పేషెంట్ వెళ్ళిపోతాం మనం. వెళ్ళిపోయినప్పుడు హాస్పిటల్ నర్సు కానీ, డాక్టర్ కానీ, యాజమాన్యం కానీ ఆపుతారు. ఎందుకంటే పేషెంట్ నిశ్శబ్దంగా ఉన్నది. డైరెక్ట్ చేసిన షాట్ ఎంత బాగుంటుందంటే, భార్య, తండ్రి, కొడుకులు మొత్తం వెళ్ళిపోయి పేషెంట్ బాగుంటుంటే నర్సు వచ్చి మీరు బయటికి వెళ్ళాలి, నా తర్వాత వస్తారు అని చెప్తుంది. ఆ షాట్ అద్భుతం, చాలా బాగా చేశాను. తర్వాత ఆద్యంతో రిలేషన్స్ కానీ, ఆర్టీ సక్సెస్ కానీ, ఆర్టీ పెర్ఫార్మెన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. ఇది గోదావరి మూవీ ఆర్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్లో ఈ వేదన అనేటువంటి షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేశాం. ప్రేక్షకులు దయచేసి లైక్ చేయి కానీ, సబ్స్క్రైబ్ చేయి కానీ, కామెంట్ చేయి కానీ చేసి మాకు తోడ్పడాలని దర్శకులు, ప్రొడ్యూసర్ కోరుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యక్తి సమాన్ని ఒక ఆర్టిస్ట్గా, ఒక సినిమా సంబంధించిన వ్యక్తిగా నేను మనసు వాంఛ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వేదన, ఓ స్త్రీ ఆవేదన వెబ్ సిరీస్ పార్ట్ 2 అనేది. దీని డైరెక్టర్ మా జీమా ప్రెసిడెంట్ డిఎస్ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ కథ, డైలాగ్, స్క్రీన్ ప్లే మహేష్ పిచ్చి గారు అండి. దీంట్లో ముఖ్యమైన పాత్రగా నటించిన మన మహి గారు ఈసీ మెంబర్. అలాగే దీంట్లో మన శంకర్రావు గారు, ఏజెన్సీ శ్రీనివాస్ గారు, చక్రధర్ గారు, వెంకట్ గారు, ఇంకా చాలామంది అయితే దీంట్లో యాక్ట్ చేశారండి మా జీమా సభ్యులందరూ. ప్రతి ఒక్కరు ఈరోజు ఇది రిలీజ్ అయింది, జీమా యూట్యూబ్ ఛానల్ రిలీజ్ అయిందండి. ప్రతి ఒక్కరూ షేర్ చేస్తారని, కామెంట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాను. నమస్కారం అండి. ఈరోజు 5:40 జీమా యూట్యూబ్ ఛానల్లో మన నట గాయకులైన జిత్ మోహన్ గారి చేతుల మీదుగా వేదన, ఒక స్త్రీ ఆవేదన అనే వెబ్ సిరీస్ సెకండ్ ఎపిసోడ్ రిలీజ్ చేయడం జరిగింది. మీరందరూ చూసి ఈ ఎపిసోడ్ ఎలా ఉందన్నది మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డి శ్రీనివాస్, గోదావరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. రీసెంట్గా మేము చేసిన వెబ్ సిరీస్ వేదన, ఒక స్త్రీ ఆవేదన అనే ఎపిసోడ్ని మొన్న వరాముల్లపూడి గారు లాంచ్ చేశారు. మొదటి ఎపిసోడ్ని. అలాగే రెండో ఎపిసోడ్ మా గురువు గారు అయినటువంటి శ్రీపాద జిత్మోహన్ మిత్ర గారి చేతుల మీదుగా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. సో ఇది గోదావరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతుంది. సో మన జీమా సభ్యులు మరియు నటులు, గాయకులు అందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వేదన సినిమాని చూసి మీ అభిప్రాయం తెలియజేసి మాకు లైక్స్ చేస్తారని మీ అందరి తరఫున కోరుకుంటున్నాను. మరొకసారి ఈ వేదన మొదటి భాగం రిలీజ్ చేసిన వరాముల్లపూడి గారికి మరియు మా గురువుగారు శ్రీపాద జిత్మోహన్ మిత్ర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గౌతమ్ రాజ్ గారు, ప్రముఖ సినీ నటులు గౌతమ్ రాజ్ గారు కూడా మాకు ఎంతో సహకరించారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే జీమా ఫౌండర్ మహేష్ గౌడ్, అలాగే మిగతా జీమా కుటుంబ సభ్యులందరూ కూడా నాకు సహకరించారు. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.